చాలా మంది కళ్ళకి ఎక్కువ పని చెప్పేస్తున్నారు. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. ఫోన్స్, ల్యాప్టాప్స్, సిస్టమ్స్. సో వీటి వల్ల సైట్ పెరిగిపోతుంది. అలా ప్రాబ్లం రాకుండా ఏమైనా సొల్యూషన్ ఉందా? ప్రాబ్లం రాకుండా ఉండేందుకు వచ్చినది త్వరగా పెరగకుండా ఉండేదానికి రెండింటికి ఒకే రెమెడీ అమ్మా. మార్కెట్లో దొరికేది సరికమ్మా ఈ త్రిఫల చూర్ణం దొరుకుతుందమ్మా. సింపుల్ త్రిఫల చూర్ణం. సో ఆ త్రిఫల చూర్ణం తెచ్చుకొని రోజు ఒక్కసారమ్మా ఒక పావు చెంచా పొడి, ఒక కప్పు మజ్జిగలో కానీ, లేకపోతే ఒక కప్పు పాలతో కానీ, లేకపోతే కాస్త తేనెతో కానీ, లేకపోతే కొన్ని నీళ్ళలో కలిపి కానీ రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల ఈ కంటికి సంబంధించిన జబ్బులు ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళలో రాకుండా ఉంటాయమ్మా. సో ఒకవేళ అదేదన్నా వచ్చినా త్వరగా తగ్గుతాయి, ఆ సమస్య మరీ పెరగకుండా ఉంటుందమ్మా. అలా కాకపోతే ఈ త్రిఫలతో తయారైంది కూడా ఒక మెడికేటెడ్ ఘీ, నెయ్యి ఉంటుందమ్మా. త్రిఫల ఘృతం అంటారు. సో ఆ త్రిఫల ఘృతమైనా పర్లేదమ్మా. రోజు ఒక్కసారి ఉదయం పూట కానీ, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు కానీ ఒక 1/2 టీ స్పూన్ త్రిఫల ఘృతము ఒక 100 ml గోరువెచ్చని పాలలో కలిపేసి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా నేను చెప్పినట్టు 2 రకాలుగా ప్రయోజనం చేకూరుతుందమ్మా.